ఎంతో రుచిగా ఉండేటువంటి మిక్స్డ్ వెజిటబుల్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇది బాజ్రా రోటీకి కాంబినేషన్ అనమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందు బాణలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నామండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని దీన్ని కొంచెం అట్లా ఫ్రై అవనిస్తాం అనమాట. కొంచెం అవి చిటపటలాడుతున్నప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి చిలుకలు, అదేవిధంగా ఒక స్మాల్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకున్నానండి. వీటిని కొంచెం అట్లా ఫ్రై అవనిస్తాను అనమాట. కొంచెం అట్లా వేగిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుంటామండి. వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఇంకొంచెం ఫ్రై అవనిస్తాము. ఇంకా తర్వాత ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి గాజర్ యాడ్ చేసేసుకుంటామండి. గాజర్ ప్లేస్ లో మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ పచ్చి బొటానీ యాడ్ చేసుకుంటున్నాను, ఆల్మోస్ట్ 1 కప్ అనమాట. తర్వాత వచ్చేసి పొటాటో యాడ్ చేసుకున్నానండి, క్యూబ్స్ లో కట్ చేసుకుని దీన్ని కొంచెం అట్లా ఫ్రై అవనిస్తాము. ఆ నూనెలోను ఆ పోపు తోటి ఆనియన్స్ తోటి కొంచెం అట్లా వేగుతుండగా 3 కట్ల మెంతికూర తీసుకున్నానండి. ఆ మెంతికూరని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నాను, శుభ్రంగా వాష్ చేసుకుని దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మెంతికూర మనం ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. పాలకూర మనకి ది బెస్ట్, మెంతికూర కూడా చాలా మంచిది అనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఈ విధంగా ఫ్రై అవనిచ్చానండి. చూసారా, మనం వేసుకున్నప్పుడు చాలా ఉంటుంది ఆకుకూర ఏదైనా, వేగిన తర్వాత చాలా కొంచెం అయిపోతుంది. అది వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ అంటే 4 పెద్ద టమాటాలు అనుకోండి, అవి యాడ్ చేసేసుకున్నాను, సన్న కట్ చేసుకుని. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారము, ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ దీన్ని మొత్తం ఉడకనేస్తాం అనమాట. ఇంకా నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేస్తానండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది. చూసారా, ఆలు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంకొంచెం కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. ఇంకా తర్వాత బాజ్రా పిండి తీసుకుని చక్కగా ఈ విధంగా ముద్ద తడుపుకుని పెట్టుకున్నాను అనమాట. ఈ పిండి కలుపుకోవడమే ఒక టెక్నిక్ ఉంటుందండి. దాన్ని ఆ విధంగా చేసుకుంటే మనం ఈజీగా మామూలుగా గోధుమ పిండితో ఎలా చేసుకుంటామో అలా రోటీస్ చేసేసుకోవచ్చు. ఇంకా బాల్ సైజులో ముద్దను తీసుకుని దాన్ని మంచిగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చక్కగా రోల్ చేసుకుంటామండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రోటీ ఎక్కడ పగలకుండా ఈజీగా మనము రోటీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా బాల్ రెడీ అయిపోయింది. మీరు తీసుకునే ప్రతి బాల్ ని ఈ విధంగానే మనం చేతితో మర్దన చేసుకుంటూ అప్పుడు ఇంకా రోటీ చేసుకుంటాం అనమాట. నేను రోటీ చేసేసుకున్నాను. ఈ రోటీని చక్కగా 2 వైపులా మనం కాల్ చేసుకుంటాము. ఆయిల్ అదేం వాడకూడదండి. రెడీ అయిపోయిన తర్వాత టీ స్పూన్ అంత నెయ్యి వేసుకుని దాన్ని చక్కగా మనం అప్లై చేసుకుంటామండి. ఇంకా వేడి వేడి బాజ్రా రోటీ తోటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ నంచుకుంటూ తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. చాలా సాఫ్ట్ గా ఉంటాయి అనమాట రోటీస్. బాజ్రాన్ని మనం సజ్జలని కూడా పిలుస్తాము. ఇంకా దీంతో పాటు పన్నీర్ టిక్కా కూడా చేశాను. ఈ మిల్లెట్స్ వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా రుచిగా కూడా ఉంటాయి అనమాట. ఈ బాజ్రాన్ని మనం హోల్ మిల్లెట్ అని పిలుస్తాం ఇంగ్లీష్ లో, తెలుగులో అయితే సజ్జలు అనమాట. సజ్జ పిండితో మనం రోటీ చేసుకున్నాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం